ఇక్కడ జైత్యాల మండలం రూరల్ లక్ష్మీపూర్ నుండి వచ్చాను. ఎట్లుంది పరిస్థితి ఇక్కడ సభ చూసిన తర్వాత ఇక్కడ ప్రాంగణం మొత్తం చూసిన తర్వాత సభ సక్సెస్ అవ్వబోతా ఉన్నదా? 100% సక్సెస్ అవుతుందండి. 100% అవుతుంది. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనలో మార్పు కావాలని కాంగ్రెస్ ని గెలిపించారు. కానీ గెలిపించడం వల్ల లాభం లేదని జనాలు కూడా తర్వాత అన్నారు. కాంగ్రెస్ లో ఉన్నారు. ఫస్ట్ కాంగ్రెస్ ఉన్నాం. దాదాపు 35 years నుండి కాంగ్రెస్ జెండా మోసుకుంటున్నాం. కాంగ్రెస్ కార్యకర్త ఉండి కాంగ్రెస్ లీడర్ ఉండి కాంగ్రెస్ పార్టీని మొగ్గు చూపాలే కానీ ఎందుకు బీఆర్ఎస్ పార్టీని వెనకేసుకుంటున్నాం? మా నాయకుడు జీవన్ రెడ్డి గారి 40 సంవత్సరాల పరిపాలనలో ఆయనకు ఆఫర్ వచ్చినా కూడా 2014 ఆఫర్ వచ్చినా కూడా హోమ్ మినిస్టర్ పదవి ఇస్తాను కానీ కేసీఆర్ ముగిపోలే. ఎందుకంటే నేను కాంగ్రెస్ జెండా పట్టుకొని ఉన్న 40 సంవత్సరాలు నేను ఇదే జెండా ఉంటా అని చెప్పి అధికారంకు లొంగకుండా జెండా మోసుకున్న క్యాండిడేట్ను ఈరోజు ఒక బీఫామ్ టికెట్ అనేది కూడా ఇవ్వకుండా కించపరిచే రీతిలో అవమానపరిచే రీతిలో ఉండడం వలన ఆయనను అవమానించింది కాబట్టి ఆయన విలువ లేకుండా చేసింది కాబట్టి కార్యకర్తలు కూడా అతనితో పాటు బయటకు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో విశ్వసనీయత చూపలేదు, అందుకని నేను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నా అన్నట్టుగా ఇప్పుడు ఇక్కడ ఈ సభ చూస్తే మనకు అర్థమవుతా ఉన్నది. సో బీఆర్ఎస్ పార్టీలో విశ్వసనీయత చూపించబోతా ఉన్నారా? 100%. జీవన్ రెడ్డి అంటే ఏంటిది, జీవన్ రెడ్డి వలన కాంగ్రెస్ ఎంత లాభం పొందింది అనేది ఈ సభ ముఖంగా తెలియపరుస్తుంది. డ్యామేజ్ కాబోతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. జీవన్ రెడ్డి 100% అవుతుందండి. 100% అవుతుంది. కాంగ్రెస్ పరిపాలన ఏం లేదండి. 6 గ్యారెంటీలలో ఫస్ట్ ప్రజాపాలనలో ఇచ్చింది ఏంటిదండి, మనకు కరెంటు ఫ్రీ అని ఇచ్చారు. ఆ కరెంటు ఫ్రీ అనేది ఆ పాలనలో ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకే ఇచ్చారండి. ఇప్పటికీ మళ్ళీ సబ్సిడీ లేదు, ఏం లేదండి. అదే ఫ్రీ బస్ అని పెట్టిండ్రు. అది అన్ఎడ్యుకేటెడ్ పర్సన్కి ఉపయోగం లేదండి. ఓన్లీ ఎంప్లాయీస్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడుతుందండి. తర్వాత సిలిండర్ అనేది కూడా ప్రజాపాలనలు ఇచ్చిన వారికే ఇప్పటి వరకు ఉంది, కానీ కొత్త సిలిండర్ కనెక్షన్స్ ఎవరికి కూడా సబ్సిడీ ఇవ్వలేరండి. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి కాంగ్రెస్. ఎందుకంటే మార్పు వస్తుంది, బ్యాక్వర్డ్ వాళ్ళకి ఏదో లబ్ధి పొందుతారని ఉద్దేశంగా గెలిపేయడం జరిగింది, కానీ గెలిపించి తప్పు చేసినామని ఇప్పుడు మా జీవన్ రెడ్డి గారి ద్వారా మాకు తెలియడం జరిగింది. ఒక మంచి నాయకుడు అండి, ఓన్లీ బీఫామ్ కూడా ఇవ్వలేరు. ఇక్కడ సంజీవ్ కుమార్ అనే క్యాండిడేట్, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నీ సభ్యత్వం తీసుకోలేను, సంవత్సరానికి ఇంత కడుతున్నాను నా క్యాండిడేట్. ఇవాళ ఇంత పెద్ద సభ జరుగుతుందండి. బీఆర్ఎస్లో ఉన్న క్యాండిడేట్ ఎక్కడున్నాడు? ఆయన 40 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడే జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో చేరబోతా ఉన్నాడు. సో బీఆర్ఎస్ పార్టీలో బీఫామ్ పొందిన నాయకుడు కాంగ్రెస్ పార్టీలో సో రూల్ చేస్తా ఉన్నాడు. సంజయ్ రెడ్డి ఎలా ఉండబోతుంది? రావడానికి చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉండగలుగుతాడు. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ కాకుండా ఇటు కాంగ్రెస్ కాకుండా 2 రకాలుగా నష్టపోతాడు, ఏకాకి అవుతాడండి. తర్వాత మొన్న రీసెంట్లీ కాంగ్రెస్కు ఎవరైతే వ్యతిరేకంగా ఉండి జీవన్ రెడ్డికి అనుచరులు ఉన్నారో రేవంత్ రెడ్డి కలిసేందుకు వెళ్ళారు. అక్కడ ఏమన్నారు రేవంత్ రెడ్డి, మీరందరూ జీవన్ రెడ్డికి అగ్నిస్ట్గా ఉండండి, మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో మీకే ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నారు. ఇప్పుడు సంజయ్ కుమార్ పరిస్థితి ఏంటిదండి? ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు జీవన్ రెడ్డి అన్ని చూడాలందరూ మొన్న రీసెంట్లీ వెళ్ళారు రేవంత్ రెడ్డి గారికి. ఇంట్లో ఎవరైతే హార్డ్ వర్క్ ఇస్తారో వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారన్నమాట. మళ్ళీ ఇప్పుడు సంజయ్ కుమార్కి ఎవరు ఇవ్వాలి ఎమ్మెల్యే టికెట్? అంటే ఆయన కావాలని ప్రజలను మభ్యపెట్టుకుంటూ లీడర్లను మభ్యపెట్టుకుంటూ దగ్గర తీస్తుంటారు తప్ప ఆయన ప్రజాపాలనలో ఏం లేదండి అసలుకి. ఒక మంచి నాయకుని కోల్పోయింది కాబట్టి భవిష్యత్తులో ఆయన బాధపడగలుగుతాడు. కాంగ్రెస్ కూడా దాదాపు ఎంత 40% కూడా ఇంప్రూవ్మెంట్ కాదండి. ఇది అయిపోయిన తర్వాత మార్పు అనేది చాలా వస్తుంది. పక్క 100% బీఆర్ఎస్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, జనాలకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మా లక్ష్మీపురంలో 90% అండి కాంగ్రెస్ క్యాడర్ బీఆర్ఎస్ క్యాడర్ 2 కలిసి ఒకటే అయిపోయినామండి. ఇదే విలేజ్లలో ఆయనకు ఉండేది పల్లెటూళ్ళలో బాగుంది జీవన్ రెడ్డి సాబ్. ఆ పల్లెలో ఉండే వాళ్ళందరూ మొత్తం టీఆర్ఎస్కి 1 సైడ్ సపోర్ట్ చేస్తారండి. మంచి నాయకుడు, అటువంటి నాయకుడు అందులో లేరు. ఇప్పుడు మేము యూజ్ అవుతుంది మాకు. జగిత్యాల నుంచి నాది లోకల్ కిలగడ్డ నుంచి, నాది జగిత్యాల కిలగడ్డ నుంచి వస్తున్నా. కేసీఆర్ మీటింగ్ సక్సెస్ అవుతుంది. కేసీఆర్ మీటింగ్ ఎంత భారంగా సభ ఎంత మంది వస్తున్నారు మీరు అందరు చూస్తున్నారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ ఇచ్చిపెట్టి బీఆర్ఎస్ లాగా వస్తున్నారంటే అది ఒక యుద్ధం అన్నట్టు. బాగా నెక్స్ట్ సీఎం కేసీఆర్ అవుతారు. రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేదని 2 సంవత్సరాల నుంచి అందరూ విమర్శిస్తున్నారు. తులం బంగారం ఇస్తా అని తులం బంగారం ఇవ్వలే. మైనారిటీకి 3 లక్షలు ఇస్తా అన్నారు, ఇవ్వలేరు. ఏం హామీలు చెప్పిండు మరి 6 గ్యారంటీ చెప్పిండు మరి 6 గ్యారంటీలు కూడా హామీలు కాలేదు. రైతు బంధు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నా అంటే ఇలా నైటు కేసీఆర్ మీటింగ్ ఉందని రైతు బంధు శాంక్షన్ చేసిండు. మేడిగడ్డ 2 సంవత్సరాల నుంచి పోలేని సీఎం ఇలా కేసీఆర్ జగిత్యాల ఇంత పెద్ద సభ మీటింగ్ పెట్టిండంటే మేడిగడ్డకు 2 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డికి ఇప్పుడు గుర్తుకొస్తుంది. అందుకే ఈ సభ చూస్తే మీరు అందరు లక్షల మంది జనాలు వస్తారు. ఈ మంది చూస్తేనే సీఎం భయపడాలి. ఆడ నెక్స్ట్ సీఎం కేసీఆరే.